మనం ఖచ్చితంగా ఈయనకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ సీన్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. అంటే ఆ పిల్లని పెంచుకునే విధానం చూపిస్తారు, ఆ పిల్ల వెళ్తున్న తీరు చూపిస్తారు. ఆ రెండు మనకి అలా స్క్రీన్ మీద కనిపిస్తుంటే ఎవరికైనా సరే అంత గారాభంగా పెంచుకున్న పిల్ల కదా అనేది అది ఆ ఏడుపు వస్తుంది ఎవరికైనా. సో ఇంక నేను ఇంతకు మించి అయితే మాట్లాడలేను. థ్యాంక్ యూ మ్యామ్. దిస్ ఈజ్ ఆర్గానిక్ యాక్చువల్లీ. మీరు మాట్లాడిందని ఇది సార్, దీని గురించి నేను వెయిట్ చేస్తున్నా. ఇంకా ఐ ఫర్గెట్ అబౌట్ ఆల్ ద, అంటే ఇంకెవరు ఏం మాట్లాడినా నాకు అనవసరం. మ్యామ్ అయినా మీరైనా ఆర్గానిక్గా మాట్లాడిన సార్, నేను దీనికోసమే సినిమా తీస్తా. దట్స్ ఇట్. లేదండి, నిజంగా ఈ సినిమా ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని తీసుకెళ్ళడం కాదు, గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళాలి సినిమాకి. కరెక్టా? ఐ నీడ్ వన్ మోర్ ఒపీనియన్. దేవ్, మీరు సినిమా చూశారు కదా, రండి. ఏం చెప్పారండి, వినపడలేదండి? అందరికీ నమస్కారం అండి. వాడి ఒరిజినల్ క్యారెక్టర్ని పిలుస్తున్నారని. ఓకే ఓకే, అర్థమైందండి, అర్థమైంది. నాకే కానీ నేషనల్ అవార్డు ఫైనల్ చేసే కోర్ టీమ్ మెంబర్ని అయి ఉంటే బెస్ట్ సినిమా, బెస్ట్ యాక్టర్, బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ డెబ్యూ, బెస్ట్ సపోర్టింగ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ప్రొడక్షన్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ కలర్ డిఏబ్ అండ్ బెస్ట్ సౌండ్ ఎస్ఎఫ్ఎక్స్ అన్ని అవార్డులు ఇచ్చేస్తాను. అందుకే నీకు ఇవ్వరా? సో అంత మంచిగా డిజైన్ చేశారు. అంటే ఒక పేదోడు పిల్లల్ని కనాలన్నా ప్రేమించాలన్నా ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయో అన్నట్టు అనిపించింది. డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఒకటి ఫిక్స్ అయ్యాను. సో సింగిల్గా ఉండడం బెస్ట్ అనిపించింది నాకు. బ్రో ఫస్ట్ పిల్లల్ని కనకూడదు ఇది కాదు. ఈ సినిమా చూసాక నువ్వెలా మారేవనేది మాకు చెప్పు. నేను మారడానికి నేను మంచోడినే ముందు నుంచి. సో నాకు ఫాదర్ లేరు. నరేష్ గారు లాంటి ఫాదర్ ఉంటే బాగుంది అనిపించింది. సో అంటే ఆయన వాళ్ళ డాటర్ గురించి ఆ ట్రావెల్ కానీ ఆ ఛాలెంజెస్ చాలా ఫేస్ చేస్తారు. అంటే నేను ఇప్పుడు స్పాయిల్ చేయను స్టోరీని. చాలా ఫేస్ చేస్తారు. ఆ టైంలో ఆయన చనిపోతాడా లేదా, అసలు ఆయన శరీరం ఏమైపోద్ది, అసలు ఆ ఎమోషన్స్ క్యారీ అవుతుంటే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి నాకు. బేసిక్గా నేను యాడ్ను నన్నే ఏడిపించారు నిజంగా ఆయన పెర్ఫార్మెన్స్.